రోజు ఈ కూరలతో పెద్ద తలనొప్పి అవుతుంది. ఏం కూర ఉండాలో అస్సలు అర్థం కావట్లేదు. ఒకరు ఒకటి తింటే ఇంకొకరు తింటారు. అందరూ ఒకే రకం అస్సలు తినరు. ఇంట్లో పరిస్థితి కూడా ఇంతేనా? ఇటు ఇంట్లో చూస్తే కూరగాయలు అయితే ఏం లేవు. ఫ్రిడ్జ్ లో ఒక బీట్రూట్ అయితే కనిపించింది. ఇక చేసేది ఏం లేక బీట్రూట్ రైస్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పుదీనా లేదు, కొత్తిమీర లేదు. అయినా కూడా స్కూల్ కి టైం అవుతుందని చెప్పేసి త్వరగా చేసేసాను. బీట్రూట్ రైస్ అయితే మా పిల్లలు బాగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా బీట్రూట్ రైస్ చేశారా? మీకు నచ్చుతుందా? తప్పకుండా కామెంట్ చేయండి. బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది, తినాలి అంటారు కదా, కానీ నాకైతే పచ్చిది అస్సలు తినాలనిపించదు. అందుకే ఇలా రైస్ చేస్తుంటాను. అప్పుడప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా చేసుకొని తాగుతుంటాము. మొన్న నేను పెట్టిన వినాయకుని నిమజ్జనం వీడియోకి చాలా లైక్స్ వచ్చాయి, చాలా వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఆ వీడియో నచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో నచ్చుతుందో లేదో అని అలా అనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.